హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ఇన్ టైంలో తెలియజేయటం జరుగుతూనే ఉంది. సో ఈరోజు కూడా ఒక మంచి అప్డేట్ రావటం జరిగింది ఫ్రెండ్స్. జిల్లాల్లో ఖాళీల వివరాలు మనకు ఒక్కోటిగా తెలుస్తూనే ఉన్నాయి. సో ఈరోజు కూడా ఒక జిల్లా గురించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయబోతూ ఉన్నాం. వేకెన్సీస్ చాలా భారీగా ఈ జిల్లాలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు విడుదల చేసినటువంటి జిల్లాల్లో ఈ జిల్లాదే అత్యధికమైనటువంటి వేకెన్సీ. సో లేట్ చేయకుండా మనం అఫిషియల్గా వచ్చినటువంటి అప్డేట్ ఏ జిల్లాకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి వివరాలు మనం నేరుగా అధికారిక ప్రకటనలోనికి వెళ్ళి చూద్దాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసేటువంటి ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంత మాత్రమే కదా, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, అనేకులకి ఈ వీడియో కూడా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, మీ జిల్లా ఏ జిల్లా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఆ జిల్లాకి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు నేను వెంటనే మీకు వీడియో రూపంలో తెలియచేసి మీకు ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను. జిల్లా పేరు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనం అధికారిక ప్రకటన వెళ్దాం ఫ్రెండ్స్. ఖాళీల లెక్క తేలింది అన్నటువంటి హెడ్లైన్ తోటి ఈ అప్డేట్ రావటం జరిగింది. అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. ఇది అనంతపురం జిల్లాలో మరి ఖాళీగా ఉన్నటువంటి వివరాల గురించి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ గురించినటువంటి విషయాలు ఇక్కడ పేర్కొంటూ, ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అనేది పూర్తయిపోతే మిగిలేటువంటి పోస్టుల సంఖ్య ఎంత ఏంటి అనేటువంటి వివరాలు ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ భాగంలో చాలా క్లియర్గా ఎన్ని పోస్టులు ఉండాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారనేటువంటి వివరాలు తెలియజేయడం జరిగింది. మరి ఉన్నటువంటి పాఠశాలలు ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తులు చేసుకుంది, తప్పనిసరి బదిలీ చేయాల్సినటువంటివి. సో అంతమంది పాఠశాలకి ఉండాల్సినటువంటి విద్యార్థులకు గాను ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, సో ఇంకెంతమంది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ సైడ్న చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. సో మనకు అప్డేట్ అవసరమైనటువంటి దీని వరకు మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. సో మొదటగా మనం చూస్తే, సో హెచ్ఎం గ్రేడ్ 2 394 పోస్టులకు గాను అందులో 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. స్కూల్ అసిస్టెంట్ గణితానికి సంబంధించి 909 పోస్టులు గాను అందులో 188 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. భౌతికం ఫిజిక్స్కి సంబంధించి 815 పోస్టులు జిల్లా వారీగా ఉండగా అందులో 194 పోస్టులు ఖాళీగా ఇంకా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, జీవశాస్త్రం సంబంధించి మనం చూస్తే 798 పోస్టులకు గాను 164 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సోషల్కి సంబంధించి 812 పోస్టులకు గాను 262 పోస్టులు. ఇంగ్లీష్కి 823 పోస్టులకు గాను 152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా తెలుగుకి 815 పోస్టులు ఉండగా 135 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హిందీకి 597 పోస్టులకు గాను 97 పోస్టులు, ఉర్దూకి 27 పోస్టులకు గాను 10 పోస్టులు, కన్నడకి 4 పోస్టులకు గాను 1 పోస్టు, సంస్కృతానికి 7 పోస్టులకు గాను 2 పోస్టులు, పీడీకి 435 పోస్టులకు గాను 38 పోస్టులు. అదేవిధంగా ఎస్జిటి కేటగిరీలో 7,513 పోస్టులు ఉండగా అందులో 2,205 పోస్టులు వెరసి మొత్తంగా 3,511 పోస్టులు అనంతపురం డిస్టిక్కి సంబంధించి ఖాళీగా ఉన్నట్లుగా తెలిసింది ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం చూసుకుంటే ప్రతి జిల్లాలో మ్యాక్సిమం 1000 లోపుగానే మనకు వేకెన్సీస్ కనపడుతూనే వచ్చాయి. అయితే ఈ జిల్లాకి సంబంధించి 3,511 పోస్టులు అత్యధికంగా ఉన్నటువంటి వేకెన్సీ ఉన్నటువంటి జిల్లాగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సో ఖాళీలు ఉన్నాయి. మ్యాక్సిమం మనకి టెట్ డిఎస్సి డిసెంబర్లోనే మనకి నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆల్రెడీ మరి కోర్టులో కేసు కంప్లీట్ అయిపోయింది ఎస్జిటీలకు సంబంధించి. ఎస్ఏలకి పీడీలకు కూడా మరి 1వ తారీఖున హియరింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అది కూడా కంప్లీట్ అయిపోతే మనకి 2018కి సంబంధించి కోర్టు కేసు కంప్లీట్ క్లియరెన్స్ అయిపోతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. మ్యాక్సిమం డిసెంబర్లోనే ఆ కోర్టు క్లియరెన్స్ కంప్లీట్ చేసేసి టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మంత్రి సురేష్ గారు కూడా రీసెంట్గా మరి అనంతపురం డిస్టిక్లోనే ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆయన తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. మీ డిస్టిక్ ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి అప్డేట్
రాగానే నేను వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను, వీడియో రూపంలో తయారు చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అప్పుడు మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, అనేకులకి వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.